ఏమిట్రా వెనకబడిపోతున్నావు? రై ఏంటి వెతుకుతున్నావు? ఏం లేదు, కాలు బూటు కాలు మీద చూడు. ఎవర్రా ఈ పడుతు? మా మరదలరా. మరదలా? ఇంకే ఇంటికి వెళ్ళగానే ప్రేమ వరదలైపోతుంది అనమాట. సరే, ఈ అమ్మాయికి ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్సా? అదే ఆ ఫ్రెండ్స్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్. ఎందుకు? ఏం లేదు, నాకు కూడా ఒక అమ్మాయిని రికమెండ్ చేస్తున్నామని. ఏమైనా కాలేజీలో సీటా ఉద్యోగం రికమెండ్ చేయడానికి? ఆ తంటాలేవో నువ్వే పడు. అవునులేరా, నీకు మంచి ఫేస్ ఉంది, లవ్ లెటర్స్ రాయగలవు, డూయెట్లు పాడగలవు. నాకు ఫేసు లేదు, లవ్ లెటర్స్ లేవు, డూయెట్లు లేవు. రే శ్రీధర్, రే ఫోన్ నేర్చుంటారా? మళ్ళీ రేపించా. నువ్వు మళ్ళీ తిరిగి ఏమి ఇవ్వక్కర్లేదు. ఇదిగో ఈ రూపాయి ఎంచుకో. ఇక 4 రోజుల వరకు నన్ను అడగ. అయ్యా త్వరగా రమ్మంటున్నారా? ఎందుకు రమ్మంటున్నారు? తినబోతూ రుచాడక్కరా. నన్ను పిలుస్తారేమో ఎప్పుడన్నా. ఇలా టిఫిన్ తినొస్తాను. కమాన్ మిస్టర్ శ్రీధర్, ట్రైనింగ్ లో అధికారులను మెప్పించావు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దురంతాలని అరికట్టడానికి నీలాంటి తెలివైన ఆఫీసర్లు చాలా అవసరం. అందుకనే ఒక స్పెషల్ ట్రైనింగ్ కోర్స్ ఏర్పాటు చేశాం. నువ్వు త్వరలో వెళ్ళి చేరాలి. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ ఆల్ లక్. ఏం న్యూస్? గుడ్ న్యూస్ రా. ఏంటిది? నన్ను స్పెషల్ ట్రైనింగ్ పంపుతున్నా. కంగ్రాచులేషన్స్. ఇందులో డాగింగ్ నన్ను తాగేశారు, నీకు కూడా గుడ్ న్యూస్ చెప్తాండి. టిఫిన్ వద్దా విమలమ్మ? నువ్వా? నేనే. బట్టన్స్? నేనే. ఏమిటి? ఎంత బావైతే మాత్రం బట్టలు కట్టుకుంటుంటే లోపలికి వస్తావా? సిగ్గుండాకల్లా? బట్టలు కట్టుకునే ముందు ఎవరున్నారా చూసుకోవక్కర్లే. అంటే నువ్వు మొదటి నుంచి? అదే లేదు, అప్పుడు వచ్చాను. నాన్సెన్స్. అసలు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? అదేం ప్రశ్న? నువ్వు నా కాబోయే భార్య, నేను నీ భర్తను. భార్య గదిలోకి భర్త, భర్త గదిలోకి భార్య రాకపోతే ఇంకెవరు వస్తారు? పెళ్ళయ్యాక పిల్లలు వస్తారు. అది ముగ్గురే. ఏమంటావు? షట్ అప్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. పో బయటికి. పోయే ముందు నీతో ఒక చిన్న మాట. ఆ మాట ఏమిటో నాకు తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. నిన్ను నేను ప్రేమించడం లేదని ఎన్నిసార్లు చెప్పాను. జస్ట్ మినిట్. ఇప్పటికి కరెక్ట్ గా 333 సార్లు చెప్పావు. ఓకే, కానీ నేను నీకు నచ్చకపోవడానికి కారణాలు ముచ్చటగా 3 చెప్పు చూద్దాం. చెప్తాను విను. 1, నీకు ఎదుట మనిషిని అర్థం చేసుకునే తెలివి బొత్తిగా లేదు. లేదు. 1. 2, చీ అన్నా సిగ్గు లేదు. లేదు. 2. 3, నీ ఉద్యోగం నాకు నచ్చలేదు. సరే, తెలివి నీ దగ్గర నేర్చుకుంటాను. పోనీ సిగ్గు కూడా నువ్వే నేర్పు. ఇంకో ఉద్యోగం అంటావా? మానేస్తాను. నువ్వు చెప్పిన ఉద్యోగమే చేస్తాను. నీకు బాడీ గార్డ్గా ఉంటాను. పెళ్లి చేసుకుంటావా? చేసుకోక ఈ ముఖాన్ని చేసుకోవాలి. పెళ్లి. ఏ, ఈ ముఖం నీకు నచ్చలేదా? పోనీ మీసాల నుంచి నిమ్మకాయలు నిలబెట్టమంటావా? గుండు గేయించేసి పిలక పెట్టుకోమంటావా? లేకపోతే హిప్పీలాగా ఊరికే నన్ను విసిగించుకో. వెళ్తావా లేదా? వెళ్ళను. ఇవాళ నాకు హాలిడే, వేరే పనేం లేదు. ఈ పని మీదే వచ్చాను. పొద్దున్నే సుష్టిగా టిఫిన్ చేశాను. భోజనం టైం వరకు ఇక్కడే ఈ గదిలోనే కూర్చుంటాను. ఏ బావా, మర్యాదగాలే లేవు. లేవు లేవు. ఉండు, నీ పని చెప్తాను. నీ పని చెప్తాను. గట్టిగా దెబ్బ తగిలాయసం తీసుకొచ్చావు. కొట్టు. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమిటా కేకలో? చూడు చూడు మామయ్య, బాగా చూడు. నేను అందంగా లేను? అవును కదా, నీకే రాజాలా ఉన్నావు. ఆ ముక్కు, ఆ మూతి, ఆ మీసం, ఆ ఉంగరాల క్రాపు, ఆ షోకు. మామయ్య ఇంకా వర్ణించుకో. విమల తట్టుకోలేదు. మామయ్య చూడు మామయ్య, ఇందాక నుంచి నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ ఈ దిండుతో కొడతాంది. దిండుతోనా? అయ్యో, అంత అబద్ధం. నాన్న ఇంతకటి నుంచి బావ నన్ను ఏడిపిస్తున్నాడు. పెళ్ళేట పెళ్లి. నేను ఎవరినైనా చేసుకుంటాను కానీ ఈ బావ మాత్రం చేసుకోను. చస్తున్నాను మీ తగులు తీర్చలేక. అబ్బా, అయ్యిందా పెళ్లి? నాన్న బాగా చెవులు అమ్మట్టుడే.
తగిలింది బుల్బుల్, మళ్ళీ లేకుండా తగిలింది. ఎక్కడ ఎక్కడ? ఇక్కడ కాదు కాదు, ఇక్కడ ఇక్కడ దిల్ కా అందర్, ఛాతీ కా ఊపర్. సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్? చాలా బాగుంది, బహుత్ అచ్చా. ఎప్పుడో 25 సంవత్సరాలకి ముందు చచ్చిపోయిన బీబీ గుర్తుకి వస్తోంది బుల్బుల్. కోపం ఎందుకు? హాడాగాలి తగలక హల్లాడిపోతున్నాం. జరా ప్యార్ కరోనా. నర్మయ్, ఏదో ముసలివాడని చూస్తుంటే. ఎవరు ముసలి? తెరా బాప్ ముసలి, బాపా బాప్ ముసలి. మరి అసలు జవాన్ హూ. నన్ను ప్రేమించు, కాడీలే కార్లో ఎక్కించి హెలికాప్టర్ లో తిప్పేస్తాం. ఇదిగో మర్యాదగా తప్పుకుంటావా? పళ్ళు రాడాలా? పళ్ళు ఎప్పుడైనా రాలేవే బుల్బుల్. జరా ప్యార్ కరోనా, నన్ను ప్రేమించు, పెళ్లి చేస్తా. వదలను. ఇక్కడికి పెళ్ళట, పెళ్ళట, పెళ్ళి.